భారతీయ పౌల్ట్రీ ఇండస్ట్రీ మరోసారి కుప్పకూరనుందా? బలిచిన అమెరికా కోడి భారత్లో తొడగొట్టబోతోందా? WTOలో భారత్ ఓడిపోవడమే ఇందుకు కారణమా? అమెరికా కోడి మాంసం భారత్కు వస్తే ఏం జరగబోతోంది? పౌల్ట్రీ రైతుల పరిస్థితి ఏంటి? వాచ్ స్పెషల్ ఎడిషన్. అవసరం లేనంతగా ఇక చికెన్ ఉత్పత్తులు అమెరికా నుంచి రాబోతున్నాయి. ఎగుబడి తిన్నారంటే మటాష్. అమెరికా నుంచి మరింత ఎక్కువ మోతాదులో భారత్కు కోడి కాళ్లు గుట్టలుగా వచ్చి పడతాయి. అమెరికా పౌల్ట్రీ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించినప్పటికీ WTO అందుకు ఒప్పుకోలేదు. బర్డ్ ఫ్లూ భయాలతో మొన్నీ మధ్యనే అమెరికా నుంచి డంప్ అవుతున్న కోడి కాళ్లను భారత్ నిలిపివేసింది. అమెరికా దీన్ని WTOలో సవాల్ చేసింది. అయితే WTOలోని వివాద పరిష్కార విభాగంలో భారత్ వాదన వీగిపోయింది. అంతర్జాతీయ నిబంధనలకు ఇది విరుద్ధమని WTO తేల్చి చెప్పింది. ఈ తీర్పు భారత్లోని పౌల్ట్రీ ఇండస్ట్రీకి శరాఘాతంగా మారబోతోంది. రెండు 2007లో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉందని భారత్ అమెరికా నుంచి వచ్చే చికెన్ ఎగుమతులను బ్యాన్ చేసింది. ముఖ్యంగా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ లెగ్స్ భారత్కు ఎగుమతి చేయడం వల్ల ఈ వైరస్ బాగా వ్యాప్తి చెందుతుందని గమనించిన భారత్ చికెన్, పౌల్ట్రీ ఉత్పత్తులపై బ్యాన్ చేసింది. అయితే 2012లో భారత్ తప్పుడు సమాచారంతో అమెరికా చికెన్ను బ్యాన్ చేసిందని అమెరికా ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అపీల్కు వెళ్ళింది. దీంతో WTO చికెన్ దిగుమతులపై భారత్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా అమెరికా నుంచి భారత్ చికెన్ దిగుమతి చేసుకోవాల్సిందేనని WTO ఆదేశించింది. ఇదే ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీకి కష్టాలు తెచ్చిపెట్టబోతోంది. భారత్లో చికెన్, గుడ్ల వినియోగం రోజుకు పెరుగుతోంది. 2014 నాటికి చికెన్ వినియోగం 3.72 మిలియన్ టన్నులకు పెరిగింది. 2013లో ఇది 3.45 మిలియన్ టన్నులుగా ఉంది. 2023 నాటికి రెండింతలు చికెన్ వినియోగం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో భారత్లో చికెన్ వినియోగం 6.4 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే ఇప్పుడు అమెరికా కన్ను భారత్పై పడేలా చేసింది. అదీ కాక అమెరికాలో కొవ్వు ఉండే వంటి లెగ్స్, రెక్కలు అంతగా అక్కడి వారు ఇష్టపడి తినరు. దీంతో కొవ్వు ఎక్కువగా ఉండే లెగ్స్ కుప్పలుగా మిగిలిపోతాయి. దీంతో ఇవి అక్కడ తక్కువ ధరకే లభిస్తాయి. భారత్లో అయితే చికెన్ లెగ్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి అమెరికాకు భారత్ పెద్ద మార్కెట్ కాబోతోందని భావించి ఈ కేసులో విజయం సాధించి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ లెగ్స్ ఇండియాకు దిగుమతి చేయాలని చూస్తోంది అమెరికా. ఇండియాలో జీవన ప్రమాణాలు పెరుగుతుండటం, పోషక విలువల పట్ల మాల్ న్యూట్రిషన్ తగ్గించేందుకు భారత ప్రభుత్వం గుడ్లు, చికెన్ తినేందుకు ప్రోత్సహించడంతో భారత్లో చికెన్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో పర్ క్యాపిటా చికెన్ వినియోగం 20 సంవత్సరాల క్రితం అరకిలో ఉంటే ఇప్పుడు అది 3 కిలోలకు పెరిగింది. ప్రభుత్వ స్కూల్స్లో ఉచితంగా గుడ్లు ఇవ్వడం లాంటి కార్యక్రమాల వలన కూడా చికెన్ తినడం వల్ల ఉపయోగాలు, గుడ్డులోని పౌష్టిక విలువల పట్ల ప్రజల్లో భారీ అవగాహన వచ్చింది. దీంతో భారత్లో చికెన్ వినియోగం పెరిగింది. ఇదే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు భారత్పై కన్నేసేందుకు కారణమవుతోంది. ఇండియాలో పౌల్ట్రీ మార్కెట్ విలువ 80,000 కోట్ల రూపాయలుగా ఉంది. WTOలో అమెరికా ఈ కేసు గెలవడం వల్ల ఏడాదికి $300 మిలియన్ మేర పౌల్ట్రీ ఉత్పత్తులు కుప్పలు తెప్పలుగా భారత్లోకి వచ్చి పడతాయి. దీంతో ఇక్కడి పౌల్ట్రీ ఇండస్ట్రీ కష్టాలను ఎదుర్కొనక తప్పదు. అదీ కాక అమెరికా లాంటి దేశాల్లో దానా ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉంటాయి. అదే భారత్లోనైతే పౌల్ట్రీ ఫీడ్ ధర భారీగా ఉంటుంది. దీంతో అమెరికా నుంచి వచ్చే చికెన్ తక్కువ ధరకే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. దీంతో ఇక్కడి మార్కెట్ను కొల్లగొట్టాలని
అమెరికా భావిస్తోంది. దీనివల్ల భారత పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కోవడమే కాదు, పూర్తిగా మూసివేతకు గురయ్యే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. చికెన్ దిగుమతులపై అమెరికా రైతులు సంతోషపడుతుంటే భారత్లోని రైతులు మాత్రం కష్టాలు పడాల్సిందేనా? అమెరికా పేరుకు మాత్రమే క్వాలిటీ అని చెప్తూ చెత్త కుళ్ళిన చికెన్ను భారత్లోకి ఎగుమతి చేయబోతోందా? అదే ఇండియా నుంచి ఎగుమతి చేస్తే కూరగాయల్ని, ఇతర ఉత్పత్తుల్ని మాత్రం ఎందుకు రిజెక్ట్ చేస్తోంది? అమెరికా ద్వంద్వ నీతే ఇందుకు కారణమా? భారత్లో చికెన్ దిగుమతులకు సంబంధించి గత 2 ఏళ్లుగా అమెరికా పోరాడుతూనే ఉంది. 2007లో కోళ్ల మాంసాన్ని, గుడ్ల దిగుమతిని భారత్ నిలిపివేసింది. WTO తాజాగా తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించే పనిలో పడింది కేంద్రం. పశు ఆరోగ్యానికి సంబంధించిన అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఈ దిగుమతుల వల్ల ఇన్ఫ్లుయెంజా ప్రబలే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులు ఇండియాలోకి అంగీకరించకూడదని కేంద్రం సైతం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే పౌల్ట్రీ రైతుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అయితే WTO తీర్పుపై అమెరికాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమెరికన్ రైతుల విజయం అన్నారు అమెరికా వాణిజ్య ప్రతినిధి మైకేల్ ఫ్రోమాన్. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తమ రైతులు అందిస్తారని ఆయన సమర్థించుకుంటున్నారు. దీంట్లోనే అమెరికా ద్వంద్వ నీతి తేటతెల్లం అవుతోంది. భారత్ నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల్లో క్రిమిసంహారక అవశేషాలు ఉన్నాయంటూ గగ్గోలు పెట్టి వాటిని అమెరికా ఆపేస్తూ ఉంటుంది. ఈ అంశాన్ని భూతద్దంలో చూపిస్తుంది. కానీ అదే తాను చేస్తే మాత్రం అంతర్జాతీయ వేదికల మీద సమర్థించుకుంటుంది. ప్రజారోగ్యం విషయంలో తనకేమో ఒక నీతి, ఇతరులకేమో మరో నీతి అన్నట్లు అగ్రరాజ్యం వ్యవహరిస్తోంది. WTO తీర్పు అమలైతే భారత్లోకి ఇబ్బడి ముబ్బడిగా పౌల్ట్రీ ఉత్పత్తులు వచ్చి పడతాయి. అందమైన ప్రకటనలతో, బంపర్ ఆఫర్లతో వాటిని విక్రయిస్తారు. తక్కువ ధరకు వస్తోందని జనం కూడా ఎగబడి వాటిని కొంటారు. ఒకవేళ అవి క్వాలిటీ లేకపోతే ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ లో పెట్టి దిగుమతి చేయడం వలన అవి తిన్నప్పుడు వాటి వలన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఇంతకు ముందు కొన్ని దేశాలకు కుళ్ళిన చికెన్ లెగ్ పీసులు ఎగుమతి చేసి ఇలాంటి వివాదాలనే ఫేస్ చేసింది. ఇప్పుడు అదే వివాదాల్ని భారత్ తో కొనసాగిస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇండియాతో పోలిస్తే అమెరికాలో చికెన్ ధర ఎందుకు తక్కువగా ఉంటుంది? అసలు చికెన్లో ఏం తినేందుకు అక్కడి ప్రజలు ఇష్టపడతారు? ఒకవేళ దిగుమతి చేయాల్సి వస్తే చికెన్లో ఏ పార్ట్లను భారత్కు దిగుమతి చేస్తారు? ఎందుకు? అమెరికాలో చికెన్, మటన్ తిన్నా అక్కడి ప్రజలు మాత్రం కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. అందుకే అమెరికా ప్రజలు చికెన్ బ్రెస్ట్ మాత్రమే అధికంగా తింటారు. లెగ్ పీసులకు అక్కడ గిరాకీ అతి తక్కువ. అక్కడ కిలో చికెన్ ధర $4, బ్రెస్ట్ మీట్ $7.9గా ఉంటుంది. చికెన్ లెగ్స్ కు డిమాండ్ లేకపోవడంతో లెగ్ పీసులను కిలో 40 నుంచి 8 సెంట్ల కంటే తక్కువ రేటుకే ఎగుమతి చేస్తారు. చికెన్ బ్రెస్ట్ విక్రయంతోనే అమెరికా పౌల్ట్రీ రైతులకు తగినన్ని లాభాలు వస్తాయి. అంటే అక్కడి రైతులకు లెగ్ పీసులంటే దాదాపు వృధా కిందే లెక్క. ఎలాంటి సుంకాలు లేకుండా వాటిని దిగుమతి చేసుకోవడం అంటే దేశీయ పౌల్ట్రీ రంగాన్ని చావు దెబ్బతీయడమే. పౌల్ట్రీ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తుంది. కానీ భారత్ లో మాత్రం కొవ్వు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, లెగ్స్, రెక్కలంటేనే లొట్టలేసుకుని మరీ తింటారు. అంటే దాదాపుగా కోడిలో ఏ పార్ట్ ని కూడా మన వాళ్ళు వదిలిపెట్టరు. దీంతో సీజన్ ఏదైనా చికెన్ కు డిమాండ్ అధికంగానే ఉంటుంది. అందుకే రేటు సరాసరిన కిలో $150 పైమాటే ఉంటుంది. ఇక
ఇక రేటు భారత్లో ఎక్కువగా ఉండేందుకు ప్రధాన కారణం పౌల్ట్రీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడమే. ఈ నేపథ్యంలో చికెన్ లెగ్స్ దిగుమతులపై సుంకాలను తగ్గించవద్దంటూ పౌల్ట్రీ నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అంతేకాదు దేశీయ పౌల్ట్రీ రైతుల ప్రయోజనాల దృష్ట్యా చికెన్ లెగ్స్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని పౌల్ట్రీ అసోసియేషన్స్ విజ్ఞప్తి చేస్తున్నాయి. WTO ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు పరస్పరం ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలి. భారత్ నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటే అమెరికా మాత్రం తమ దేశంలో మురిగిన కుళ్ళిన చికెన్ లెగ్ పీసులను చెత్తకుప్పల్లాగా పోయాలని చూస్తోంది. మన ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఈ హేయమైన చర్యలపై నరేంద్ర మోదీ సర్కార్ ఎలా స్పందిస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్డ్.